మామూలుగా ఎప్పుడైనా పండగ వచ్చినప్పుడే ఇల్లంతా క్లీనింగ్ పెట్టుకుంటూ ఉంటాం. చాలామంది అదే చేస్తూ ఉంటారు. ఇప్పుడు దివాళీ వచ్చినా, దసరా వచ్చినా, సంక్రాంతి వచ్చినా 2-3 రోజులు కంటిన్యూగా ఇల్లునంతా శుభ్రం చేయడం పనిలోనే ఉంటారు. అలా కాకుండా వారానికి ఒకసారి ఎవ్రీ సండే లేకపోతే సాటర్డే మీకు కుదిరినప్పుడు కిచెన్ని ఒకసారి ఒక వారం, లేదా బెడ్రూమ్స్ని ఒక వారం, లేదా వారంలో 2 రోజులు అలా క్లీన్ చేసుకుంటూ ఉంటే పండగల టైంలో మళ్ళీ ప్రత్యేకంగా క్లీన్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదండి. ఆ టైంలో ఓన్లీ కర్టెన్స్ కానీ లేకపోతే పైన ఉన్నవన్నీ షఫ్లింగ్ ఏమైనా చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. కానీ సో క్లీనింగ్ అనేది మొత్తం దులపడం అనేది ఒకేసారి పెట్టుకుంటే చాలా చాలా హెడేక్ అయిపోతుంది. పండగకి 3 రోజుల ముందు ఆ పనిలోనే హడావిడిగా ఉంటే తీరా పండగకి మనం ఎంజాయ్ చేయలేం. దీని గురించి ఒకసారి ఆలోచించండి. ఎప్పట్లాగానే మీకోసం రెడీ అయ్యి వచ్చేసింది, మరి వంటలోకి వెళ్దాం. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఫస్ట్ మనం నమక్ మండి కరాహీ గోష్ తయారు చేస్తున్నాం. దానికోసం మనకి మెయిల్ ప్రవీణ గారు రాశారు. హాయ్ స్వప్న గారు, నా పేరు ప్రవీణ అండి. నేను నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు డిఫరెంట్గా నమక్ మండి కరాహీ గోష్ ట్రై చేశానండి. చాలా అంటే చాలా నచ్చింది. ఆ రెసిపీ నాకు కావాలి, చెప్తారా అని చెప్పేసి మనకి ప్రవీణ గారు మెయిల్ రాశారు. ప్రవీణ గారు రెగ్యులర్గా మనకి మెయిల్స్ రాస్తూనే ఉంటారు. చాలా కాంబినేషన్లో రెసిపీస్ అడుగుతారు. ఆవిడ దగ్గర ఉన్న రెసిపీస్ కూడా మాతో షేర్ చేసుకుంటారనమాట. ఇలా మన ఫ్యామిలీ మెంబర్ లాగా రెగ్యులర్గా తన నుండి మాకు మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు మనం నమక్ మండి కరాహీ గోష్ తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. నమక్ మండి కరాహీ గోష్ మనం తయారు చేస్తున్నాం. ఇది పంజాబ్ డిష్ అండి. పంజాబ్ స్టైల్లో మనం డిష్ చేస్తున్నాం. సో కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చెప్తాను చూడండి. మటన్, ఆవాల నూనె, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కసూరి మేతి, కారం, కొత్తిమీర, పెరుగు, అల్లం, పచ్చిమిర్చి, టమాటాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు మనకు కావాలి. ఇప్పుడు మనం చేస్తున్న ఈ డిష్కి ఖచ్చితంగా ఆవ నూనె కావాల్సిందే. ఆవ నూనెతో ఎప్పుడు మనం వంట చేసినా సరే ఫస్ట్ గిన్నె బాగా వేడెక్కిన తర్వాత ఆవ నూనె వేసి నూనె మటుకి బాగా వేడెక్కాలండి. పచ్చిగా ఉన్న దాంట్లో మనం ఉల్లిపాయలు వేసినా, మటన్ వేసినా, చికెన్ వేసినా చేదొచ్చేస్తుంది. ఆవ నూనె టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనకి బాడీలో ఎక్కడైనా ఫ్యాట్ ఉంటే కూడా కరగడానికి ఆవ నూనె బాగా పనిచేస్తుంది. నార్మల్ డెలివరీ అయ్యాక ఒళ్ళంతా నొప్పిగా ఉంటుంది కదా, ఆ నొప్పి తెలియకుండా ఉండడం కోసం ఆవ నూనెని ఒంటికి బాగా పట్టించి వేడి వేడి నీళ్ళతో స్నానం చేయిస్తారనమాట. చాలా రిలాక్సింగ్ ఉంటుంది, మంచిగా నిద్ర పడుతుంది. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో మనం లావ్ అవుతాం కదా, అది తగ్గడానికి కూడా బాగా యూస్ అవుతుంది అనమాట. నూనె బాగా వేడెక్కింది. ఇప్పుడు దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అలాగే మటన్ని పెట్టేస్తున్నాను. మటన్ పెద్ద పెద్ద పీసెసే. అలాగే ఇందులో బిర్యానీ ఆకు కూడా వేసేసి మూత పెట్టేస్తున్నాను. ఒక సైడ్ కొంచెం కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. అలాగే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో కూడా కొంచెం ఆవ నూనె వేస్తున్నాను. ఆవ నూనె బాగా వేడెక్కాలి. ఈ లోపల టమాటాలని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న టమాటాలని ఇక్కడ ఆయిల్లో పెట్టేద్దాం. టమాటాలు వేసిన తర్వాత కొంచెం వాటర్ వేస్తున్నాను. ఆ బాయిల్ అయితే స్కిన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే మటన్ ఒక సైడ్ కొంచెం కలర్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు మటన్ని రెండో వైపు తిప్పుకుందాం. ఇలా మంచి కలర్ రావాలి. ఇక్కడ మటన్ రెండో వైపు మంచి కలర్ రావాలి. ఇక్కడ కూడా కాస్త ఉడికితే టమాటా పైన స్కిన్ ఉంటుంది కదా, అది వచ్చేస్తుంది అన్నమాట. ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు పెరుగు తీసుకున్నాను. రెగ్యులర్గా మన ఇంట్లో పెరుగు ఉంటుంది కదా, అదే పెరుగు. పుల్లగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో మనం కాస్త కసూరి మేతి వేసుకుంటున్నాం. కొంచెం ఇలా నలిపి కసూరి మేతి, అలాగే కాస్త గరం మసాలా, కారం పొడి, జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి
మొత్తం మటన్కి కూడా సరిపడా ఉప్పు ఇక్కడే వేసేస్తున్నాను. ఉప్పు వేసేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. మటన్ రెండో వైపు కూడా కలర్ వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో నీళ్ళు వేసేయాలి. ఎక్కువ నీళ్ళే పడతాయి, ఎందుకంటే మటన్ బాగా కుక్ అవ్వాలి కదా. అలాగే ఇక్కడ టమాటాలు ఉడుకుతున్నాయి, ఒకసారి చూద్దాం. ఇక్కడ టమాటాలు కొంచెం నీళ్లు వేసి ఉడికిస్తున్నాం కదా, ఇలా అంటే పైన స్కిన్ వచ్చేస్తుంది చూడండి. జస్ట్ మనం ఇలా టాంగ్స్తో అంటే వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటాలని ఈ మటన్తో పాటు వేసేసుకోవాలి. ఉడికించిన టమాటాలు అన్నమాట. టమాటాలు కూడా వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పెరుగును కూడా ఇందులో కలిపేసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ ఉడకైతే రావాలి. ఉడుకు వచ్చిన తర్వాతనే మనం ఈ పెరుగు మిశ్రమాన్ని ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి చాలా ఎక్కువ వాటర్ అనిపిస్తున్నాయి కదా, మనం బాగా ఉడికించాలి. మటన్ చాలా పెద్ద పెద్ద పీసెస్ వేసాం కదా, మొత్తం ఉడికిన తర్వాత మనకి వాటర్ అంతా వెళ్ళిపోతుంది, దగ్గరగా కూడా వచ్చేస్తుంది. సో ఎంతసేపు ఉడికించాలి అంటే మనకి ఆ నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. టైం వైజ్ చూసుకుంటే మనకి 45 మినిట్స్ నుండి 50 మినిట్స్ వరకు ఖచ్చితంగా పడుతుంది. మరీ పెద్ద మంటలో కాకుండా కొంచెం మీడియం మంటలో పెట్టి బాగా ఉడికిస్తే చాలా బాగుంటుంది. దీన్ని మనం రైస్తో కానీ, రోటీతో కానీ, పరాటాతో కానీ, అలాగే పుల్కాతో కానీ, జొన్న రొట్టెతో తిన్నా కూడా బాగుంటుంది. రైస్తో కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఇందులో ఒక 2 పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇంకా 2 పచ్చిమిర్చి ఏమో లాస్ట్లో యాడ్ చేస్తామన్నమాట. ఇందులో నుండే మనకి కారం వచ్చేస్తుంది. అలానే నేను ఎక్కువ కారం వేయలేదు, ఎక్కువ గరం మసాలా పొడిలు అవి కూడా వేయలేదు. సింపుల్గా తయారు చేశాను చూడండి. పంజాబ్ స్టైల్లో చేస్తున్న నమక్ మండి కరాహీ గోష్ ఉంది కదా, దీన్ని కడాయి గోష్ అని కూడా అంటారు. యాక్చువల్లీ ఇలా ఇనుప కడాయిలోనే చేస్తారనమాట. పెద్ద పెద్ద ఇనుప కడాయిలు పెట్టి ఎక్కువ క్వాంటిటీలో చాలాసేపు కుక్ చేస్తారనమాట. ఇప్పుడు మనం కొంచెం క్వాంటిటీయే కాబట్టి మనకి 45 మినిట్స్ 50 మినిట్స్ అలా పడుతుంది. కొన్ని కిలోలు వండామనుకోండి మనకి 3-4 గంటలు అలా కూడా పడుతుంది అనమాట. సో ఇప్పుడు మనం మీడియం మంటలో పెట్టేసుకొని బాగా దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవుతుంటే మనకు అర్థమైపోతుంది, మంచి ఫ్లేవర్స్తో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక 40 మినిట్స్ ఇప్పుడు మనం వెయిట్ చేద్దాం. 50 నిమిషాల తర్వాత ఇలా ఉంటుందన్నమాట. అంతిరిపోయే అరోమా, పైన నూనె మంచిగా తేలింది. అంతేకాకుండా గ్రేవీ చూసారా థిక్గా ఎంత బాగా వచ్చిందో. మటన్ బాగా ఉడకాలి. ఇప్పుడు గ్రేవీ వేసేసుకుందాం కింద. మటన్ పీస్ పెట్టుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చితో సింపుల్గా గార్నిష్ చేద్దాం. అలాగే టమాటోస్, అలాగే పైన కాస్త అల్లం, కొత్తిమీర. నమక్ మండి కరాయి గోష్ రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం చూసేయండి. నమక్ మండి కరాయి గోష్ తయారీ విధానం: ముందుగా ఒక కడాయిలో ఆవ నూనెని బాగా వేడి చేసుకొని దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మటన్ ముక్కలు, బిర్యానీ ఆకు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా తిప్పుకోవాలి. అలాగే ఒక పాన్ పెట్టి కొంచెం ఆవ నూనె వేసి వేడెక్కాక మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు పెట్టి కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి మగ్గిన తర్వాత టమాటా పైన ఉన్న తొక్క తీసేసుకోవాలి. ఇంకొక బౌల్లో 1 కప్పు పెరుగు, కసూరి
కసూరి మేతి, గరం మసాలా, కారం, జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి రెడీగా పెట్టుకోవాలి. ఉడికించుకున్న టమాటా ముక్కల్ని ఉడుకుతున్న మటన్ ముక్కల్లో వేసి పెరుగు మిశ్రమం కూడా వేసి పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒక 45 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. తర్వాత బౌల్లోకి తీసుకొని టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే నమక్ మండి కరాయి గోష్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం తేచా పరాటా తయారు చేస్తున్నాం. హాయ్ స్వప్న, నా పేరు సరోజిని. నేను రాజోల్ నుండి మెయిల్ రాస్తున్నానండి. తేచా పరాటా సోషల్ మీడియాలో చూసి చేశానండి, కానీ సరిగ్గా రాలేదు. మీ స్టైల్లో చేసి చూపిస్తారా అని చెప్పేసి నాకు మెయిల్ రాశారు. తప్పకుండా అండి, నేను ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. నెక్స్ట్ మనం తేచా పరాటా చేసుకుంటున్నాం. కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి. గోధుమ పిండి, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పసుపు, జీలకర్ర, ఉప్పు కావాలి. తేచా అంటేనే పచ్చిమిర్చితో చేసే పికిల్ అన్నమాట. గుజరాత్, సింధీస్ ఎక్కువగా తీసుకునేది అనమాట. మామూలుగా ఇప్పుడు మనం ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి, మీల్స్ తీసుకునే దానికన్నా ముందుగా టేబుల్ మీద మనకు ఒక కంది పొడి, మామిడికాయ పచ్చడి, అట్లా రకరకాల పచ్చళ్ళు ఎలా ఉంటాయో వాళ్ళకి ఇలా తేచా పికిల్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే, గోధుమ పిండి తీసుకున్నాను, బౌల్లో వేసా. ఇంకా కొంచెం గోధుమ పిండి పక్కన పెట్టా. పొడి పిండి మనకు కావాలి కదా. ఇందులో సింపుల్గా పిండి మనం చపాతీ పిండి ఇంట్లో ఎలా తడుపుకుంటామో అలాగే తడుపుకోవాలి. పిండికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. వేసి ఒకసారి కలిపి నీళ్ళు వేసి చపాతీ పిండి తడుపుకోవడం. పిండి మటుకి చాలా సాఫ్ట్గా తడుపుకోవాలి. లోపల స్టఫింగ్ ఉంటుంది కాబట్టి పిండిని సాఫ్ట్గా తడుపుకుంటేనే చేయడానికి ఈజీగా ఉంటుంది. పిండిని సాఫ్ట్గా తడిపేశాను నేను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. చపాతీ పిండి తడిపేటప్పుడు కొంచెం నూనె వేయడం వల్ల చపాతీలైనా పరాటాస్ అయినా చాలా సాఫ్ట్గా వస్తాయి. అందుకే కొంచెం లాస్ట్లో ఒక చుక్క ఆయిల్ అట్లా యాడ్ చేసుకోవచ్చు అనమాట. పుల్కా చేసేటప్పుడు అయితే అవసరం లేదు, కానీ మెత్తటి చపాతీలు, పరాటాలు చేసుకోవాలి అనుకుంటే కనుక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మంచిగా సాఫ్ట్గా పిండి తడిపేశాను. పిండి తడిపిన తర్వాత ఎప్పుడు ఇలా చేయాలండి. ఫ్రై చేసేసుకొని బౌల్లో పెట్టి ఏదైనా క్లాత్తో ఇలా క్లోజ్ చేసేయాలి, లేదా మూత పెట్టేస్తే డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. తేచా చేస్తున్నాం అనమాట. ఒకసారి ఇక్కడ చూడండి, ఎంత సన్నగా పచ్చిమిర్చి చాలా కట్ చేసి పెట్టుకున్నాను. మంచిగా స్పైసీగా ఉండే పచ్చిమిర్చి అనమాట. సో అలాగే వెల్లుల్లిని కూడా క్రష్ చేసేసుకొని కట్ చేసుకున్నాం. ఆయిల్ వేసాను, ప్యాన్ పెట్టేసి నూనె మంచిగా వేడెక్కాలి. ఇప్పుడు మనం చేస్తుంది పికిల్ కాబట్టి ఇందులో మనం ఒక్క చుక్క కూడా నీళ్లు వేయకూడదు. నీళ్లు వేయకుండా నూనెలోనే కంప్లీట్గా మగ్గించాలన్నమాట. చాలా సింపుల్ అండి. ఇప్పుడు నేను చేస్తుంది తేచా పరాటా చేస్తున్నాను. మామూలుగా తేచా కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఎప్పుడైనా నోటికి ఏదైనా కొంచెం కారంగా తినాలి, ఘాటుగా తినాలి అనిపించినా రైస్లో కలుపుకొని అయినా తినొచ్చు. ఉట్టి చపాతీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. మా అత్తమ్మకైతే ఇట్లాంటివి పికిల్స్ అంటే ఎంత ఇష్టమో, మా మమ్మీ కూడా చాలా ఇష్టంగా తింటారు. చపాతీలలో పెట్టేసుకొని రోల్ చేసుకొని తినేయచ్చు. ఎప్పుడైనా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంచెం దూరంగా వెళ్తుంటాం, చపాతీలు చాలాసేపు ఉండాలి, సాయంత్రం వరకు కావాలి అనుకుంటే మంచిగా సాఫ్ట్ చపాతీలు చేసేసుకొని మధ్యలో తేచా పెట్టేసుకొని రోల్ చేసుకొని తినొచ్చు. ఇంకా చిన్నపిల్లలకి ఇవ్వాలి అనుకుంటే కొంచెమే ఇచ్చేసి దానిపైన మంచిగా చీజ్ని గ్రేట్ చేసి ఫోల్డ్ చేసి ఇవ్వచ్చు. పన్నీర్ వేసి ఫోల్డ్ చేసి ఇవ్వచ్చు. మనం ఇంట్లో షవర్మా చేస్తాం కదా, షవర్మా చేసినప్పుడు పన్నీర్ అయినా, తోఫ్ అయినా, లేదా ఏదైనా మీట్ అయినా మీరు యాడ్ చేసేటప్పుడు ఈ తేచాని కూడా అందులో యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు వెల్లుల్లిని ఆయిల్లో వేసేస్తున్నాను.
సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి మటుకి నూనెలో బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎక్కువ పచ్చిమిర్చి వేసాను చూడండి. నూనెలో మంచిగా వేగిపోవాలి. మీకు ఇంత కట్ చేస్తే చెయ్యి మంటగా ఉంటుంది, అమ్మో మంట పుడుతుంది అనుకుంటే మీరు మిక్సీ జార్లో వేసుకుని ఒక తిప్పు జస్ట్ ఇట్లా తిప్పేస్తే సరిపోతుంది. అలా అయినా లేదా ఇప్పుడు మనకి ఫుడ్ ప్రాసెసర్స్ చాలా వచ్చాయి కదా, అందులో వేసైనా ఒక్కసారి గిర్రని తిప్పేసినా సరిపోతుంది. పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి కాస్త ఉప్పు కూడా పడుతుంది. జీలకర్ర వేయండి అండ్ పసుపు కూడా. ఈ లోపల మనం కొత్తిమీర కూడా కట్ చేసుకుందాం. ఈ టేచాలో కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ కొత్తిమీర వేస్తున్నాను. మూత పెట్టి చిన్నగా కుక్ చేసుకోవాలి. టేచా రెడీ అయిపోయింది. ఇలా డ్రైగా అయిపోతుంది అన్నమాట. ముందుగా తడిపి పెట్టుకున్న చపాతీ పిండిని కొంచెం నీడ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఇష్టం ఉన్న సైజులో పరాటా చేసేసుకోవచ్చు. టేచాని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం, చల్లగా అవుతుంది. రౌండ్గా చేసుకొని స్పూన్ తీసుకుందాం. టేచాని మధ్యలో పెట్టేసుకొని మంచిగా ఫోల్డ్ చేసేసుకొని ప్రెస్ చేసేసుకోవడమే. మీ ఇష్టానికి తగ్గట్టుగా స్పైసీ లెవెల్స్ చూసుకొని లోపల స్టఫింగ్ పెట్టుకోండి. ఇప్పుడు రౌండ్గా ఒత్తేసుకోవడం. ఇంకొకటి కూడా అలాగే ఒత్తేసుకుందాం. రెండు వైపులా కొంచెం ఆయిల్ వేసుకొని కుక్ చేసుకోవడం. ఇలా రెండు వైపులా బటర్ అయినా సరే ఆయిల్ అయినా సరే మీ ఇష్టం, దేనితో అయినా కాల్చుకోండి. ఇలా రెండు వైపులా పరాటాని మంచిగా కాల్చుకొని తీసుకోవడమే. ఇంకొకటి కూడా కాల్చుకోండి. రెండోది కూడా చక్కగా కాల్చుకొని ఫైనల్ ప్లేట్లో పెట్టేసుకుందాం.
టేచా పరాటా రెడీ అయిపోయింది. దీంతో సింపుల్ గా పెరుగు లేదా పచ్చి ఉల్లిపాయ కాంబినేషన్ తో చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మరొకసారి తయారీ విధానం నోట్ చేసేసుకోండి. అలాగే ముందు మనం చేసి పెట్టుకున్న నమక్ మండి కరాయి గోష్ తెచ్చేసుకుందాం. టేచా పరాటా తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు వేసి కొద్దిగా నూనె కూడా వేసి చపాతీ పిండిని మెత్తగా తడిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టి నూనె వేడి చేసుకొని క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకొని ఉప్పు, జీలకర్ర, పసుపు వేసి చిన్న మంటలో వేగిన తర్వాత చివరగా కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేచా రెడీ అవుతుంది. చపాతీ పిండి మధ్యలో పెట్టి రౌండ్ గా ఇలా చుట్టుకొని చపాతీలు ఒత్తుకొని తయారు చేసుకున్న చపాతీ పిండిలో టేచా పెట్టుకొని క్లోజ్ చేసి రౌండ్ గా పరాటాలు ఒత్తుకొని 2 వైపులా నూనెతో కాల్చుకుంటే టేచా పరాటా రెడీ అవుతుంది. ఇదండి ఈ రోజు మనం మీకోసం. మీకు కూడా ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలి అన్నా, డిఫరెంట్ రెసిపీస్ కావాలన్నా, డిఫరెంట్ కాంబినేషన్ రెసిపీస్ కావాలి అన్నా మీరు మమ్మల్ని అడగొచ్చు. మరి మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. టేక్ కేర్. బై.